బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సిమ్ నెట్వర్క్‌లు వాటి రేట్లను పెంచేశాయి. జియోకి సంబంధించి మొదట్లో ఫ్రీ అన్న జియో ఇప్పుడు టారిఫ్ రేట్లను పెంచేసింది. 10 సంవత్సరాల క్రిందట అన్నీ ఫ్రీ అని ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు టారిఫ్ రేట్లను పెంచేశాయి. ఒకప్పుడు డేటా యూజ్ చేస్తే డేటా అయిపోతుందేమో, మంత్లీ 2 జీబీ, 3 జీబీ అయిపోతుందేమో అని మొబైల్ ఫోన్స్‌లో డేటా ఆఫ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత నెలలకు నెలలు ఫ్రీ డేటాలు ఇచ్చేసినాయి కొన్ని సిమ్ నెట్వర్క్ సంబంధించిన కంపెనీలు. సో, అందులో ప్రథమంగా ఉంటది జియో. మొదట్లో ఫ్రీ అని ఇచ్చేసినారు. ఆ తర్వాత అవి వాడిన తర్వాత టారిఫ్ రేట్లను కొద్దిగా పెంచేశారు. ఇప్పుడు ఏకంగా 27% టారిఫ్ రేట్లు పెంచేశారు. 27% అంటే దాదాపు 100లో రూ. 27. మనము నెలకి రూ. 300 రీచార్జ్ చేసుకుంటున్నామంటే 3/27 అంటే దాదాపు రూ. 80 మన టారిఫ్ రేట్ పైన పెరిగినట్టే. 10 ఇయర్స్ బ్యాక్ ఈ సిట్యుయేషన్ లేదు. 10 ఇయర్స్ బ్యాక్ మొబైల్స్ తక్కువ, అందులో ఆండ్రాయిడ్ మొబైల్లు తక్కువ. ఇంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ముఖ్యంగా అప్పట్లో ఫేస్‌బుక్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఇన్‌స్టా గాని, వాట్సాప్ గాని ఇవన్నీ గూడా వచ్చేసాయి. సో, మనిషి రోజు అన్నం తినకుండా అయినా ఉంటాడేమో గానీ, ఈ ఫోన్ వాడకుండా మాత్రం ఉండలేడు. ఫోన్‌లో ఈ యాప్స్ ఓపెన్ చేయకుండా అస్సలే ఉండలేడు. బయటికెళ్ళినా ఏది దగ్గర పెట్టుకున్నా ఈవెన్ బైక్ కీస్ లేకపోయినా గూడా ఫోన్ మాత్రం క్యారీ చేస్తాడు ప్రతి పర్సన్. ప్రతి మనిషి గూడా ఫోన్ లేనిది ఎక్కడికెళ్ళడు. ఆయన వాష్‌రూమ్‌కి పోయినా గూడా ఫోన్ ఖచ్చితంగా ఉండాలి. అలా అడిక్ట్ అయిపోయినాం మనం ఫోన్‌కి. సో, మొదట్లో ఫోన్‌కి సంబంధించి ఈ సిమ్ నెట్వర్క్ కంపెనీలన్నీ గూడా తక్కువ రేట్‌లో మనకు తక్కువ రేట్ టారిఫ్ ప్లాన్‌లతో సిమ్‌లనిచ్చి కొన్ని కంపెనీలైతే ఏకంగా నెలల తరబడి అన్‌లిమిటెడ్ డేటాని ఇవ్వడం జరిగింది. సో, అన్‌లిమిటెడ్ డేటా గదా! హాయిగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చని సిమ్‌లు తీసుకున్న వారికి ఆ తర్వాత టారిఫ్ రేట్లను పెంచేసింది. 2014లో చాలా తక్కువలో ఉన్న టారిఫ్ ప్లాన్స్ 2024 వచ్చేసరికి చాలా పెరిగిపోయాయి. తాజాగా ఒక పిడుగు లాంటి వార్త అయితే వచ్చేసింది. అదే టారిఫ్ ప్లాన్స్‌లో 27% పెంచేసింది జియో. జియో బాటలోనే ఎయిర్‌టెల్ కూడా నడుస్తుంది. జియో 27% రేట్లను పెంచేసింది. ఇక మొత్తానికి ఇది డైలీ లైఫ్‌లో ఒక బర్డెనే. మన జోబులకు చిల్లులు పడినట్టే. ఇంత పర్సెంటేజ్‌లో రేట్స్ పెరగడంతో డైలీ లైఫ్‌లో నార్మల్‌గా తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళకి ఇది బర్డెన్ అనే చెప్పుకోవాలి. పెట్రోల్ రూ. 2 పెరిగితేనే మనం ఎంతో బాధపడతాం. అలాంటిది 27% మనకి రేట్లు పెరిగినాయి. ఎంతెంత పెరిగినాయి, ఏ కంపెనీ ఎంత అనేది ఒకసారి మనం చూద్దాం. ముందుగా జియో మాట్లాడుకుందాం. జియో బాటలోనే ఎయిర్‌టెల్ ఇంకా ఇతర కంపెనీలు కూడా రేట్లను పెంచేసాయి. సో, జూలై 3 నుంచి ఇవన్నీ కూడా అమలవుతున్నాయి. ఒకసారి జియో రేట్లు మనం చూద్దాం. మంత్లీ ప్లాన్స్ ఇవి. జియో ప్రెజెంట్ అయితే 299 ఉంది. అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ మెసేజెస్, మంత్లీ 2 జీబీ డేటా వస్తుంది. కానీ రేట్లు పెరిగిన తర్వాత 349 349 అయింది. అంటే 150 పెరిగింది. దాదాపు 40% రేటు మనకి ఇక్కడ పెరిగింది. మంత్లీ డేటా చూసుకుంటే 299 ఉన్నది 349 అయింది. అలాగే 239 ఉన్నటువంటి రేటు 299 అయింది. ఇక 2 మంత్స్ ప్యాక్ వచ్చేసి 479 ఉంటే 579 అయింది. 479 ఉంటే 579 అయింది. అంటే రూ. 100 పెరిగింది. అలాగే 533 ఉన్నటువంటి రేటు 629 అయింది 2 మంత్స్ ప్యాక్ సంబంధించి. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, 2 జీబీ డేటా ఉంది. తర్వాత అన్‌లిమిటెడ్ కాల్స్, మెసేజ్‌లో 1.5 జీబీ డేటా ఉంది. ఇది మంత్లీ డేటా అనమాట. దీనికి సంబంధించి 533 ఉన్నది 629 అయిందనమాట. ఆ తర్వాత 3 మంత్స్ ప్లాన్ చూస్తే అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ మెసేజెస్, 1.5 జీబీ పర్ డే. దీంట్లో 666 ఉన్నది 799 అయింది. దీనికి సంబంధించి 719 ఉన్నటువంటి టారిఫ్ రేట్. దీంట్లో అన్‌లిమిటెడ్ కాల్స్, మెసేజెస్ 2 జీబీ పర్ డే. అలాంటి 719 ప్యాక్ వచ్చేసి 859 అయింది. మొత్తానికి ఇవి జియో ప్లాన్స్. ఒక్కసారి అలాగే ఎయిర్‌టెల్ చూద్దాం. ఎయిర్‌టెల్‌లో మనకు ఎంత రేట్ పెరిగింది? ముందెంత ఉండే? ప్రెజెంట్ ఉన్నది ఎంత? తర్వాత పెరిగేది ఎంత అనేది. 359 ఉన్నది 409 అయితుంది. సో, ప్రెజెంట్ 359 ఉంది. జూలై 3 నుంచి జూలై 3 నుంచి 409 అవుతుంది. అలాగే 299 అన్‌లిమిటెడ్ కాల్స్, 100 మెసేజెస్, 1.5 జీబీ పర్ డే. అలాంటి 299 ప్యాక్ 349 అవుతుంది. 349. ఇక ఒకసారి 2 మంత్స్ ప్యాక్ చూద్దాం. నార్మల్‌గా 1 మంత్‌కి 2 మంత్‌కి డిఫరెన్స్ ఏందంటే 1 మంత్‌కి 2 మంత్స్‌కి డిఫరెన్స్ చూసుకుంటే మనకు ఓవరాల్‌గా ఒక 50, 60 రూపీస్ తక్కువ అవుతాయి. సో, 479 ప్యాక్ ఉంది. సో, దీంట్లో అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ మెసేజెస్, 1.5 జీబీ పర్ డే అనమాట. సో, దానికి మనకి 2 మంత్స్ అంటే 56 డేస్‌కి 479 ప్రెజెంట్ ఉన్నటువంటి రేటు.
అది 579 అవుతుంది. అంటే 100 రూపీస్ మనకు పెరుగుతుంది. అలాగే 3 మంత్స్ ప్యాక్ చూసాం. 3 మంత్స్ ప్యాక్‌లో రెండున్నాయి. దాంట్లో అన్‌లిమిటెడ్ కాల్స్, మెసేజెస్ 1.5 జీబీ పర్ డే. ఇంకోటి అన్‌లిమిటెడ్ కాల్స్, మెసేజెస్ అలాగే 2 జీబీ పర్ డే అనమాట. అలాగే 3 మంత్స్‌కొచ్చేసి 719 ఉంది. అన్‌లిమిటెడ్ కాల్స్, మెసేజెస్ 1.5 జీబీకి సంబంధించి. ఇది ప్రెజెంట్ 759 ఉంది. ఇది మనకి జూలై 3 తర్వాత 859 అవుతుంది ఈ రేట్ వచ్చేసి. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, మెసేజెస్ 2 జీబీ డేటా పర్ డే. దీనికి సంబంధించి 839 ఉంది. అది 979 అవుతుంది. అంటే 839 ఉంది. 979 అవుతుంది. దాదాపు దీంట్లో మనకు రూ. 140 పెరుగుతున్నాయి. సో, మొత్తానికి ఇది జియో, ఎయిర్‌టెల్‌కి సంబంధించి రేట్లు పెంచేస్తాయి. స్టార్టింగ్ ఏమో వీళ్ళు తక్కువ రేట్‌లో మనకి సిమ్ వస్తుంది. సో, ఫ్రీ సిమ్ము, అన్‌లిమిటెడ్ డేటా లేదా ఓన్లీ సిమ్‌కే మనకు కట్టాల్సి ఉంటుంది. డేటా అంతా ఫ్రీగా వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ లేదా 59 కట్టి తీసుకుంటే మనకు అన్‌లిమిటెడ్ కాల్స్ అలాగే అన్‌లిమిటెడ్ డేటా, మెసేజెస్ ఉంటాయి. కొన్ని సార్లు సిమ్ ఫ్రీ, రీచార్జ్‌కి డబ్బులు కట్టండని మనం రోడ్ల పైన బోర్డులు చూసి కొంటూ ఉంటాం. సో, ఇప్పుడు ఏకంగా ఈ రేట్లన్నీ కూడా పెంచేసాయి. సో, రేట్లు చాలా రోజుల తర్వాత ఇంత భారీగా పెంచినప్పటికీ కూడా అది నార్మల్ పీపుల్‌కి అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి బర్డెనే ఇది. 759 చేసుకునే వాళ్ళకి 859 చేసుకోవాలంటే అది 3 మంత్స్ అయినప్పటికీ కూడా చాలా బర్డెన్ అది. 100 రూపీస్ పెరిగితే బర్డెన్ అన్నట్టే. సో, దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే జియో అయితే ఖచ్చితంగా పెంచుతుంది. జియో బాటలో అయితే ఎయిర్‌టెల్ పోతున్నట్టు తెలుస్తుంది మనకి.